అందుకోసమని ఆగ్నేయ చక్రం, సహస్రార చక్రం. ఇది అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశం అన్నమాట. ఈ 5 ఆనందమయ కోశ, ఈ 5 పంచకోశాలు ఎలక్ట్గా ఉంటే అదే మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆగ్నేయ చక్రము, సహస్రారం 5. దీంట్లో వేదాంత పరిభాషలో ఏం చెప్పారంటే పంచకోశాలు అని చెప్పారు. ఈ పంచకోశాలు చాలా మానవునికి ఉన్నతమైనటువంటి అన్నమాట. ఈ విజ్ఞానమయ కోశం ఉన్నందువల్లే సృష్టిలో ప్రతి జీవిని తన హస్తగతం చేసుకోగలుగుతున్నాడు, కాలాన్ని తెలుసుకోగలుగుతున్నాడు, తన తాను తెలుసుకోగలుగుతున్నాడు. వేదంలో ఎక్కడ పంచకోశాల గురించి చెప్పబడింది? పంచకోశాల గురించి పతంజలి యోగ సూత్రాల్లోనే చెప్పబడిందండి. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహ అని మొదటిది యమం అండి. నియమంలో శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని నియమాహని ఉంది. గురూజీ గారు, పంచకోశాలుకి చరక సంహితకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? చరక సంహితలో పంచకోశాల గురించి ఏ విధంగా చెప్పారు? మనకి కోశ శుద్ధి అని చెప్పేసి ఆయుర్వేదంలో చరక మహర్షి చరక సూత్రాల్లో చెప్పారు. వాగ్భటాచార్య దాన్ని కొద్దిగా విపులం చేశారు. అష్టాంగ హృదయంలో వాగ్భటాచార్య అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలని ఎలాగంటే వీటిని శుద్ధి చేసుకోవడానికి ఆయుర్వేదం నుంచే ఇవి వచ్చాయి. ప్రధానంగా అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ కోశాలని శుద్ధి క్రియ ద్వారాగానే ఈ శరీరం బాగా నడుస్తుందని చెప్పేసి మహర్షి వాగ్భటుడు కోశ శుద్ధి అని చెప్పేసి ఆహారాన్ని నిరంతరము వేస్తూ ఉంటే శుద్ధి ఎప్పుడూ జరగదనమాట. ఇప్పుడు ఉదాహరణకి వస్త్రం ఉంది, వస్త్రాన్ని ప్రతిరోజు మనం ఉపయోగిస్తుంటే మలినం అవుతుంటుంది. దాన్ని శుద్ధి చేసే క్రియ ఉంటుంది కదా, ఒకరోజు దాన్ని వాష్ చేస్తాం. అలాగా చిన్నప్పటి నుంచి చూస్తే చాలామందికి చూస్తాం ఎప్పుడు వాషింగ్ అనేది కనబడదు, ఎప్పుడు ఇన్పుట్టే వేస్తూనే ఉంటారు. ఇందులో ఆయుర్వేదంలో వచ్చేటప్పటికి లంకనం పరమౌషధం అని ఒక మాట వాడతారు. అలాగనమాట ఈ అన్నమయ కోశాన్ని కొద్దిగా ఉపవాసంతో లంకన కడతారు. మంత్రి సత్యనారాయణరాజు గారు ఈ విషయంలోని ఈ కోశ శుద్ధి బాగా చేయిస్తారు డైరెక్ట్గా ఉపవాసం పెట్టేసి. అందుకోసమని ఉపవాసంతో అన్నమయ కోశాన్ని యాక్టివేట్ చేస్తాం. చూడండి, ప్రతిరోజు ఆకలి వేయకుండా తినిస్తే మనకి అగ్ని మండదు, జఠరాగ్ని కదా, ప్రకాశం అవుతుంది కదా. ఇక్కడ ఈ జఠరాగ్ని బాగా ఉజ్వలంగా ప్రజ్వలింప చేయాలి అంటే కొద్దిగా ఆహారాన్ని తగ్గించాలి. ఆహారాన్ని తగ్గించి చేస్తుంటే అది బాగా మండుతూ ఉంటుంది. అది మండుతుంది అంటే దాని అర్థం మనకు ఆకలి వేస్తుందంటే లోపల మంట బాగా వస్తుంటుంది అనమాట. జఠరాగ్ని ప్రదీప్తమవుతూ ఉంటుంది అన్నమయ కోసము. ఇక ప్రాణమయ కోశాన్ని ఎలాగా వికసింప చేస్తామంటే ప్రాణాయామం ద్వారాగే. ప్రాణమయం కోశంలో ఒకటి శ్వాస ప్రశ్వాసాలు చేస్తూ ప్రాణాన్ని చేసుకుంటాను. ఆహారం ద్వారా కూడా ఏం చేస్తాం, ప్రాణిక ఆహారం. ప్రాణిక ఆహారం అంటే ఎలాంటివి? పచ్చి ఆహారం అనమాట. ఉదాహరణకి పచ్చి కూరగాయలు, క్యారెట్, గాజరు, ఆనపకాయలు, పొట్లకాయలు, పచ్చి ఆహారం అనేటువంటి ప్రాణమయ ఆహారం. వీటి ద్వారాగా ప్రాణాన్ని దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. అన్నమయ, ప్రాణమయ. మనోమయ కోశాన్ని ఎలా శుద్ధి చేస్తామంటే మౌనంతో. మనోమయ కోశాన్ని విజ్ఞానమయ కోశాన్ని ఇక అది మనం చేసినటువంటి ధ్యానాలు, క్రియల ద్వారాగా సాధన ద్వారాగా విజ్ఞానమయ కోసం వస్తుంది. ఆనందమయ కోసం పిట్యూటరీ గ్లాండ్లో ఆటోమేటిక్గా ఫైనల్ ఫలితం అనేది వస్తుంది. అంటే ఎక్కడైతే ఉపవాసం ద్వారా అన్నమయ కోశాన్ని, పచ్చి కూరగాయల ద్వారా, ప్రాణాయామాల ద్వారా ప్రాణమయ కోశాన్ని, మౌనం ద్వారా జ్ఞానం ద్వారా, సాధన ద్వారా విజ్ఞానమయ కోశాన్ని, ఫైనల్గా వచ్చేసి ఆనందమయ కోసం వచ్చేసరికి ధ్యానం ద్వారా, జపాలు వీటన్నిటి ద్వారా, సాధన ద్వారా, ఫైనల్ సాధన ద్వారా ఆనందానుభూతిని, బ్రహ్మానందానుభూతిని పొందేది ఆనందమయ కోసం. ఈ పంచకోశాలు మనకి ఆయుర్వేదం నుంచి చరక మహర్షి చెప్పారు. మీరు ఒక పక్క యోగాని చెప్తున్నారు, భగవద్గీతను, వేదసారాన్ని చెప్తున్నారు. అలాగే యోగా పరంగా కూడా మీకు కొన్ని అవార్డులు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి
అవి ఒకసారి మా ప్రేక్షకుల కోసం మీకు లింకప్ బుక్ అవార్డులు ఉన్నాయనేసి వాటి గురించి ఒకసారి చెప్తారా? ఎట్లా వచ్చింది అది లింకప్? అది ఇక్కడ గంగచోళ్ళపేంటలో యోగానంద స్వామి అని ఒక అతను ఉన్నారండి. ఆయన ఒక్కరు చేస్తుండేవారు ఈ ప్రక్రియ. తర్వాత యోగా చేస్తుండేటప్పుడు ఆయన అనేవారు, ఏమండి మీరు గృహస్థులు ఎవరు శీర్ష సర్వాంగాసనాలు వేయకూడదు, వేస్తే మీరు బ్రెయిన్ దెబ్బతినేస్తుంది అని చెప్పడం జరిగింది. ఆయన చెప్తే అదేంటండి స్వామి, ఏ యోగశాస్త్రం నేను చదివాను, హఠయోగ ప్రదీప్కి చదివాను, ఎక్కడ అలా లేదు, మరి నేను ఆల్రెడీ చేస్తున్నాను, సంసారంలో ఉన్నాను, నాకేమీ ఎఫెక్ట్స్ ఏమీ రాలేదండి అని చెప్పాను. చెబుతూ ఆయన కూడా నీటి మీద చేసే సాధన చేస్తుంటారు. నేను అడిగాను ఆయన్ని, అడిగితే అచ్చచ్చ గృహస్థులు మీరు చేయకూడదు అని అన్నారు. ఎందుకు చేయకూడదని నాలో ఒక పడుదల వచ్చిందనమాట. ఎందుకు చేయకూడదు, మనం కూడా చేయాలి ఈ నీటి మీద చేసే సాధన. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో చెప్పారు, శ్వాస ప్రశ్వాసయో గతి విక్షేద, ప్రాణాయామం ద్వారా ఏదైనా చేయొచ్చు అన్నారని చెప్పి రేషిక పూరక కుంభక యోగాలు నేను బాగా చేసేవాడిని అనమాట. ఇంచుమించు శ్వాసను లోపల బంధిస్తే నిమిషం దాటి లోపల బంధిస్తాను, అలాగ బయటకు ఉంచినట్టుగైతే నిమిషం దాటి ఉంచుతాను అనమాట. ఈ పూరక రేషక కుంభకాల ద్వారాగా బాడీని తేల్చుకొని నీటి మీద మత్యాసనం పొజిషన్లో పడుకుంటాం. మత్యాసనంలో పడుకొని వీళ్ళు ఉంటారు అనమాట, హాయిగా పడుకుంటారు. ఆ క్రియలో మాట్లాడితే మునిగిపోతారు, ఆ బ్యాలెన్స్ రాదనమాట. నేను ఈ కుంభక యోగం చేయడం వల్ల నాకు అది పట్టుపడింది అనమాట. ప్రాణాయామంలో తిన్నగా ఆసనంలో పడుకొని నెలదిరిగి ఉండేటప్పుడు మత్యాసనం అంటాం దాన్ని యోగాలో. మత్యాసనంలో పడుకొని ఉండి శ్వాసని పీల్చుకుంటూ కొంత అక్కడ స్టోర్ చేసి కొద్దిగా రిలీజ్ అయిన శ్వాసని వెంటనే మళ్ళీ నింపుతూ అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటామన్నమాట. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ నేను ఇప్పుడు మీతో కూర్చొని ఉండేటప్పుడు ఎట్లా మాట్లాడుతాను, అలాగే నీటి మీద ఉండి కూడా నేను మాట్లాడతాను. ఒకవేళ హైదరాబాద్లో అటువంటి అవకాశం ఏదైనా ఉంటే మనం చేయొచ్చు అది ఆ ప్రోగ్రామ్. నీటిలో పడుకొని మీరు ఏదైనా ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి జవాబు చెప్తాం. ఏమి ఉండదు, కేవలం జస్ట్ చిన్న షార్ట్, చిన్న బనియన్ వేసుకుని నీటిలో ఉండడం అనమాట. ఈ యోగ ప్రక్రియ నాకు లిమ్కా బుక్ రికార్డ్ ఇచ్చారనమాట. మన ఈ ప్రకాష్ గారని లయోలా స్కూల్లో కూడా అప్పుడు నేను యోగా నేర్పించేవాడిని. అబ్బో చాలా పెద్ద కార్యక్రమం మీరు చేస్తున్నారని చెప్పి ఆయన లిమ్కా బుక్ లైన్ తెలిసి ఉంటే ఫార్వర్డ్ చేశారు. ఆయన చేయటం వల్ల దానికి కూడా అయిందనమాట. నేను ప్రతిరోజు దీన్ని ఎట్లా సాధన చేశానంటే, రోజు 1 గంట సేపు నీటిలో దిగి ఇది సాధన చేస్తుండేవాడిని. పబ్లిక్లో నేను ప్రదర్శన ఇవ్వక ముందు చేస్తుంటే చాలాసార్లు ముక్కులెళ్ళి నీళ్ళు వెళ్ళిపోవడం ఇబ్బందులు అయ్యాయి అన్నమాట. స్టార్టింగ్ అవుతుంది కదా, అలాగ కొంచెం నేర్చుకున్న తర్వాత ఇంకా పబ్లిక్గా దీన్ని ప్రదర్శన ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రదర్శనల కోసం కాదు కానీ యోగాలో ఈ సత్తా ఉన్నది అని రుజువు చేయాలని నాకు ఒక కాన్సెప్ట్.